చెప్తానండి. బైబిల్ ఒక సూత్రం చెప్తుంది, ఇది పాటించండి, నిజంగా ఫైనాన్షియల్గా చాలా బాగుంటారు. ఎవరైతే యథార్థంగా ఉంటారో, జెన్యూన్గా ఉంటారో తప్పక వర్ధిల్లుతారు. నీకు లక్షల రూపాయలు వస్తాయని నేను చెప్పను, కానీ నువ్వు ఉన్న దాంట్లో జెన్యూన్గా ఉండు, బంగారంలా బతుకుతావు, మంతులా బతుకుతావు. నేను చాలా పబ్లిక్ మెసేజ్లో చెప్పిన మెసేజ్ మీకు చెప్తున్నానండి. అన్నీ ఉండి తినలేని ఆల బతుకు బాగుందా? రోజుకు 100 రూపాయలు తెచ్చుకుని నచ్చిన కూర నచ్చిన ముద్ద తింటున్నా మన బతుకు బాగుందా చెప్పు. వాడి దగ్గర డబ్బు ఉంది, మన దగ్గర చెప్పండి దేవుడు ఉన్నాడు. వాడి దగ్గర డబ్బు ఉంది, మన దగ్గర దేవుడు ఉన్నాడు. వాడి డబ్బు వాడి కనీసం నచ్చిన ముద్ద తినలేడు. మనము డాక్టర్లు చెప్పారట, పెరుగులో చేప తినకూడదు, చేపలో పెరుగు. ఎండి చేపలు ఏపుకుని తినే ఏమైనా అయిందా? అది మన హెల్త్ స్కేల్. చికెన్ తింటే మటన్ తినకూడదు, మటన్ తింటే చికెన్ తినకూడదు, రెండు కలిపి తినేహాం. ఒకే కూర తినాలి, 4 కూరలు. ఎన్ని చిన్నప్పుడు తినేస్తున్నాం, 4-5 కూరలు కలిపి. ఏమైనా అయిందా? ఇప్పుడు చెప్పండి. అన్నీ ఉండి హెల్త్ బాగాలేని ఆడు బాగున్నాడా చెప్పండి. రాళ్ళు తిన్న అరిగిపోతున్న మందు బాగుంది. అదే బ్లెస్సింగ్ అంటే. బ్లెస్సింగ్స్ అంటే అవే, గుర్తుపెట్టుకోండి. జెన్యూన్గా ఉండు. వాళ్ళకి డబ్బులు ఉంటాయి, సెంట్రల్ ఏసీలు ఉంటాయి, వాళ్ళకి రాత్రులు నిద్ర రాదు, నిద్ర మాత్రలు వేసుకుంటారు అయినా రాదు, ఇంకో 2 వేసుకుంటారు అయినా రాదు, రోడ్లను తిరుగుతారు అయినా రాదు, తెల్లవారులు తిరుగుతారు అయినా రాదు. మనకే స్నానం చేయండి, స్నానం తర్వాత ముందెట్టు తింటాం, చేయగడుగుతాం, స్నానం చేస్తాం, లెక్కలో లేవు, లేదా మానేస్తాం, అక్కడే పడుకుంటాం అని అడుగుతున్నాను. స్నానం చేయకుండా తర్వాత అవసరం అయితే డబ్బుండి ట్యాబ్లెట్స్ వేసుకున్నాడు, నిద్ర రాదు నడుతున్నాను. మా డబ్బులు లేవు, ఏమీ లేవు, ముద్ద తిన్నాం చెప్పండి, కంచం తెత్తాను, లేదా అక్కడ పక్క గంట తల పడుకుంటున్నాడు. దేవుడిచ్చిన దీవులు ఒక దీవుని ఏడు చెప్పిన కంటి నిండా నిద్రపోవడం కూడా చెప్పండి. బ్లెస్సింగ్స్ అవి. తిన్న జరగడం బ్లెస్సింగ్స్ అవి. నీ పిల్ల పాపలతో ఆనందంగా ఉండడం దేవుడిచ్చిన దీవెనది. నీ కుటుంబంలో ఆరోగ్యంగా తిరగడం దీవెనది. నడుతున్నాను. రిలయన్స్ వాళ్ళకి ఆరోగ్యం ఉందా? అంబానీలకు ఆరోగ్యం ఉందా? ఎవరైతే బీజేపీ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఇప్పుడు దేశానికి కొనేసి వాళ్ళకి ఉందా? వీళ్ళందరూ ఫంక్షన్కి వెళ్ళారు, మీరు వీడియో బయటకు వచ్చింది, మీరు చూసారు లేదో. ఈ ఫంక్షన్కి వెళ్ళిన వాళ్ళందరూ ఇలా కూర్చున్నారు, పెద్ద మనుషులు అందరూ కూర్చున్నారండి. ఇలా కూర్చుంటే ఆడు స్వీట్ వేస్తా అన్నాడు, ఆడు వద్దా అన్నాడు, ఈడు వద్దా, ఈడు వద్దా అన్నాడు, ఆడొద్దా అన్నాడు, హాట్ వేస్తా ఆడు వద్దా, ఈడు వద్దా, ఆడు బిర్యానీ ఆడొద్దా, ఇది మరి ఏది తింటారా? ఫంక్షన్కి ఎందుకు వచ్చారు? మీరు స్వీట్ తినరు, ఆడు తినరు, బిర్యానీ తినరు, పులిహార తినరు, ఏమేమి తినరు. మాకు హలో అడుగుతాం, కడిగి పడేస్తాం, ఆకుని తినేస్తాం, అరిగిపోతాయి. నడుతున్నా అన్నీ ఉండి తినలేని ఆ బతుకులు బాగున్నాయా చెప్పండి. తినలేని ఆ బతుకులు బాగున్నాయా? ఏది తినేసిన అరిగిపోయి. ఎందుకు చెప్పినా, పేదరికాన్ని దేవుడిచ్చిన వరం అయితే, మధ్యతరగతి జీవితం దేవుడిచ్చిన వరం అయితే, ఆరోగ్యము, ఆయుస్సు, కంటి నిండా నిద్ర, సంపాదించిన రూపాయలు తృప్తి, దీని అంతటినీ దేవుడు ఏమన్నాడు చెప్పిన బ్లెస్సింగ్స్ అన్నాడు.